అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. నిన్న మనం ఆల్రెడీ దీనిపై ఒక వీడియో చేయడం జరిగింది. హజ్ యాత్ర ముగిసింది. ఆర్థిక సహాయం ఏది? ఇదిగోండి, ఇక్కడ ఉంది ఆర్థిక సహాయం. కంటికి కనిపించే వారికి, కంటికి కనిపించని వారికి, లేకపోతే కళ్ళు తలకెక్కి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి దిగిపోయిన వారికి చూపించేటటువంటి డైరెక్ట్ ఇదన్నమాట ఇది. దీంతో పాటు డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్, దాంతో పాటు జియో ఈ రోజున ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఎంతమంది అయితే హజ్ యాత్రకి మన రాష్ట్రం నుంచి వెళ్లారో వాళ్ళందరికీ మన రాష్ట్రం నుంచి మరీ ముఖ్యంగా మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళారు. మొత్తం 333 మంది. దాంట్లోంచి 331 మందికి 3,31,00,000 రూపాయలు డైరెక్ట్ గా సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా ఈ రోజున ప్రతి హాజీ అకౌంట్ లో కూడా వెళ్ళడం జరిగింది. దానికి ఇంకొక నిదర్శనం ఏమిటంటే, మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుసేన్ గారు కూడాను ఆ హజ్ యాత్రకు వెళ్లారు. మనతో పాటు ఉన్నారు. రండి మౌలానా గారు, మీకు అకౌంట్ లో డబ్బులు వచ్చాయండి? అల్హమ్దుల్లా. జస్ట్ ఒక 20 minutes బ్యాక్ మెసేజ్ వచ్చింది. నా కవర్ లో అయితే ముగ్గురు అండి, నేను, మా అన్నయ్య గారు, వదిన గారు ముగ్గురు వెళ్ళాము. మా ముగ్గురికి మా అకౌంట్ లో 3 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మేము మక్కాలో 40 రోజులు ఉన్నాము. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మాతో అక్కడ కాంటాక్ట్ లో ఉన్నారు. మేము ఆంధ్ర నుంచి వచ్చాము. మేము ఆంధ్ర హజ్ యాత్రికులు అనే పార్టీకి ప్రతి ఒక్కరు, ఇతర రాష్ట్రాల వాళ్ళు యూపీ వాళ్ళైనా, బీహార్ వాళ్ళైనా, ఆసాం వాళ్ళైనా, ఎంపీ వాళ్ళైనా, మహారాష్ట్ర వాళ్ళైనా, వీళ్ళందరూ ఒకే మాట చెప్పేవారు, అరే యార్ తుమారా సీఎం తో బహుత్ అచ్చా ఆద్మీ హై. సో ఇలాంటి ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మంచి వాళ్ళు అని చెప్పేవాళ్ళండి, అది చెప్పండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ రాష్ట్రంలో ముస్లింస్ లో స్వేచ్ఛగా తమ మతాన్ని ఆచరిస్తూ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి జీవితం భారతదేశంలో ఉండాలని కూడా మేము కోరుకుంటూ, ఈ హజ్ యాత్రకి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారాగా మీకు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం కూడా వాళ్ళు మమ్మల్ని తెలియజేశారన్నమాట. కాబట్టి ఈ రోజున మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొనదల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హాజీ కూడాను, రాష్ట్రం నుంచి వెళ్లే ప్రతి హాజీ కూడాను విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఎంచుకోవాలని చెప్పేసి, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా మీరు కనుక హజ్ యాత్రకు వెళ్తే కనుక ఇదే విధంగా మీ అకౌంట్ లో కూడాను 1 లక్ష రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, మాట ఇచ్చి మడమ తిప్పని నైజం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.